ఎంపీ ధర్మపురి అరవింద్ పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫైరియర్. రాష్ట్రానికి నిధులను హక్కుగా అడిగితే అది భిక్షమవుతుందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. 5 ఏళ్లలో కేంద్రానికి రాష్ట్రం ఇచ్చిందంత, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిందంత. 5 ఏళ్లలో కేంద్రానికి రాష్ట్రం 2 లక్షల కోట్లకి పైగా ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 85,000 కోట్లే అన్నారు. నిధుల లెక్కలపై చర్చకి ఎక్కడైనా సిద్ధమన్నారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కూడా ఎంపీ తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం రెడీగా ఉంది, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. మక్కల కొనుగోలుపై కేంద్రం ఏం చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయండి అని డిమాండ్ చేశారు. ఏదైతే గౌరవ పార్లమెంటు సభ్యులు నిన్న ముఖ్యమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించిన అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడారని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకొని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్లో రోడ్డుకు 200 కిలోమీటర్ల దూరంలోనే 200 మీటర్ల దూరంలో ఉన్నది. మక్కల కొనుగోలు కేంద్రం విషయంలో మీరేమిస్తున్నారో సపోర్టు రైతులకు చెప్పాలి. వరిధాన్యం దాంట్లో ఇక్కట్లకు మీరే కారణం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దానికి మీరేం సమాధానం చెప్తారో చెప్పండి.